అందరికీ నమస్తే సార్. మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తాడు. ప్రధానోపాధ్యాయులు తరచూ ది స్టూడెంట్ ఈస్ నాట్ ట్యాగ్డ్ అని వస్తోంది. కానీ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా అన్నీ కరెక్ట్ ఉన్నాయి. పేరెంట్స్ కూడా పర్లేదు. విద్యార్థికి బయోమెట్రిక్ అథెంటికేషన్ పర్లేదు అనేటువంటి తరచూ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదే విధంగా అపార్ జనరేట్ ఆన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది సార్. అందుకోసం మనం ప్రధానంగా ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉంటే జీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్ వారు అన్ని జిల్లాల కలెక్టర్ వారికి మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయమని మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ పూర్తి చేయించాలని చెప్పి అన్ని జిల్లాల వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారు కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ అదేవిధంగా ఆధార్ అప్డేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. కొన్ని మండలాల్లో మన పాఠశాలలోనే ఆధార్ అప్డేషన్ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. సో, అందులో వాటిని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ఎప్పుడు చేయాలా? సో, ఒకసారి గమనించాల్సినవంటే 5 ఏళ్లలో వయసులో ఒకసారి చేయాలా? అంటే పుట్టిన ప్రతి పిల్లానికి బయోమెట్రిక్ తీసుకుంటారు. అప్పుడు ఇక్కడేమి ఐరిస్ అవేమీ తీసుకోరు కాబట్టి 5 ఏళ్ల వయసులో బయోమెట్రిక్ చేయించాలా? సో, ఇక్కడ బయోమెట్రిక్ చేయించినప్పుడు కార్డ్ కొత్తదొస్తుంది కానీ నంబర్ మారదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోదొచ్చేసి 15 ఏళ్ల వయసులో కూడా ఒకసారి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పూర్తి చేయించాలా. 15 ఏళ్ల వయసులో అది కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చేయడానికి ఏమన్నా ఫీజు చెల్లించాలా? అంటే 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో అప్డేట్ చేస్తే ఎటువంటి ఫీజు అవసరం లేదు. అదే 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసులో మధ్యలో చేస్తే కూడా ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఈ సమాచారం అంతా ఆధార్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇటీవల కాలంలో జీఎస్‌డబ్ల్యూఎస్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఒకసారి మనం గమనిస్తాం సార్. థాంక్ యూ. జీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్ వారు అన్ని జిల్లాల కలెక్టర్స్‌కి ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్‌కి సంబంధించి ఇచ్చిన క్యాంప్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఉత్తర్వులను ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు వరకు అదేవిధంగా ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30 తారీఖు వరకు 4th వీక్‌లో ఇది కంప్లీట్ చేయాలని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఈ విధంగా జిల్లాల వారీగా ఎంతమంది బయోమెట్రిక్ ఈ లిస్ట్‌లో మనం ఒకసారి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సో, కాబట్టి ఒకసారి గమనిస్తే అనంతపురం జిల్లాకు సంబంధించింది బాలా ఆధార్ వచ్చేసి 43,424 మంది ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా బయటికి ఒకటో తరగతిలో బడిలో చేరినాటికి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం అవుతుంది. అదేవిధంగా 15 ఇయర్స్ నిండిన వాళ్ళు. సో, ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్. MBU2 అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ 2. ఇది 5 ఏళ్ళు నిండిన తర్వాత 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో 5 ఏళ్ళు నిండిన తర్వాత చేసేది అది MBU1. 15 ఏళ్ల తర్వాత చేసేది MBU2. కాబట్టి ఈ డీటెయిల్స్‌ని మనం ఒకసారి ఎవరికి చేయాలా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులకి అనేటువంటి విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఒకసారి ఇది డేట్ కానీ షెడ్యూల్ కానీ మనం ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా మనకు ఇక్కడ ఒకసారి గమనిస్తే యూడేస్‌లో ఆ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటివి కూడా ఇక్కడ ఒకసారి చూడండి. యాజ్ పర్ ద యూడేస్ పోర్టల్ అప్రాక్సిమేట్లీ 16 lakhs children in Andhra Pradesh are required to undergo mandatory biometric update. The school education department has shared in the line list of the pending MBU. సో, ఈ విధంగా జిల్లాల వారికి రిపోర్ట్ కూడా మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. వాటిని మనం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ విధంగా గుర్తించాలి? ఏ పిల్లవాడికి మనం మ్యాండేటరీ బయోమెట్రిక్ పెండింగ్ ఉందనే విషయాన్ని గుర్తించాలా? వాళ్ళకి అనే విషయం కాబట్టి మనం సకాలంలో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తే ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ పూర్తవుతుంది. తద్వారా మనము SRKVM సంబంధించినటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తవుతుంది. అదేవిధంగా అపార్ జనరేషన్ కూడా పూర్తవుతుందని చెప్పి ఆ సమాచారం ఇవ్వాలని చెప్పి మీకు ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది సార్. మనం ఇప్పుడు ఒక స్కూల్ లాగిన్ అయ్యి ఎట్లా అప్డేట్ చేయాలో ఒకసారి గమనిస్తాం. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ అయిన తర్వాత మనకు ముందుగా వాళ్ళ డాష్‌బోర్డ్ లాగిన్ అయితేనే ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది సార్. ఆ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం ఒకసారి ఎట్లా చేయాలి ఒకసారి మనం గమనిస్తాం.
సో, ఈ విధంగా మనం స్కూల్ లాగిన్ అయిన వెంటనే ఒక డాష్‌బోర్డ్ ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటది. అందులో యాక్టివ్ స్టూడెంట్స్. సో, యాక్టివ్ స్టూడెంట్స్ మనం గమనిస్తే, సో, ఇక్కడ ఆల్రెడీ మనం రైట్ సైడ్ లాస్ట్‌లో చివర్లో ఏ స్టూడెంట్‌కి మాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అయిపోయింది అనేటువంటిది ఇక్కడ నాట్ రిక్వైర్డ్ ఉంటుంది. సో, ఇట్లా అన్ని స్టూడెంట్స్‌కి మనం చెక్ చేయాలా. ఇక్కడ ఈ పిల్లలకొచ్చేసి ఆధార్ వాలిడేషన్ ఫెయిల్ అయింది. కాబట్టి వీళ్ళు కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోవాల్సిన విషయం అని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్. సో, ఆధార్ వాలిడేషన్ ఫెయిల్ అయినటువంటి పిల్లలకి మనం అపార్ కూడా జనరేట్ చేయలేము. కాబట్టి ఆ పిల్లల పేరెంట్స్ కూడా సమాచారం ఇవ్వాలి. సో, ఇట్లా కాబట్టి ఇక్కడ మనం ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అంటే వీళ్ళందరికీ కూడా ఆధార్ వాలిడేషన్ కూడా పూర్తయింది. మరి ఇంక మనకి ఇట్లా ఒక్కోటి చూసుకోవడం అయితే కష్టం ఉంటుంది కదా! ఇప్పుడు మనకు ఈ ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటికేషను మనం స్టాటిస్టిక్స్ చూడాలంటే క్లాస్ వైస్ ఎంతమంది పిల్లలు ఓవరాల్‌గా ఎంతమంది పిల్లలున్నారు. క్లాస్ వైస్ వచ్చేసి ఆధార్ వాలిడేషన్ పూర్తి అయిందా లేదా? ఇక్కడ చూడండి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి అయిందా లేదా? ఆ ఆధార్ నంబర్ ఉందా లేదా? ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆళ్ళలో ఎంతమంది ఆధార్ వెరిఫికేషన్ పూర్తయింది? అనేటువంటి నెక్స్ట్ వచ్చేసి ఎంబీయూ 1 ఎంతమంది పెండింగ్ ఉంది? ఎంబీయూ 2 ఎంతమంది పెండింగ్ ఉంది? ఎంబీయూ అవసరం లేని వాళ్ళు అంటే ఈ అవసరం లేని వాళ్ళంటే అర్థం ఏమంటే వీళ్ళకి ఆధార్ వాలిడేషన్‌కి ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా దీన్ని బట్టి మనకి ఏం చేయగలం స్టూడెంట్ వైస్ లిస్ట్ మనకు రాలేదు దీంట్లో. సో, అందుకోసం మనం ఏం చేయాలంటే స్టూడెంట్ వైస్ లిస్ట్ మనం ఇక్కడ తీసుకోవాలంటే పైన వచ్చేసి ఇక్కడ చూడండి పైన డౌన్‌లోడ్ ఎక్సెల్ ఉంది. ఈ ఎక్సెల్ పైన డౌన్‌లోడ్ చేసి మనం ఎక్సెల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని స్కూల్ వైస్ మన మొత్తం స్కూల్‌లో సో, ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్ నుంచి ఆ ఎక్సెల్ ఫైల్‌లో మనం గమనిస్తే లాస్ట్ చివర్లో స్టేటస్ అని ఉంటది. స్టేటస్ అనే చోట ఈ నాట్ రిక్వైర్డ్ అంటే ఆ పిల్లలకి ఆధార్ వాలిడేషన్ పూర్తి అయిందని అర్థం. సో, వాళ్ళకి అవసరం లేదు. సో, నాట్ రిక్వైర్డ్ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. సో, ఇంక మిగిలినటువంటివి గమనిస్తే సో, ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 చూద్దాం. ఏమి? ఎంబీయూ 1 అండ్ 2. సో, ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సిన ప్రధాన బాధ్యతలు ఏమంటే ఈ ఆధార్ వాలిడేషను వీళ్ళకి పూర్తయింది. కానీ ఈ అప్డేషన్ మాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది పెండింగ్ ఉంది. దయచేసి గమనించాల్సింది. ఆధార్ వాలిడేషన్ పూర్తయింది. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటికేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఈ పిల్లలకందరికీ కూడా మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను అప్డేట్ చేయించాల. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి స్టూడెంట్‌కి ఆధార్ నెంబర్ జనరేట్ చేయాలంటే 2 కూడా ఈ మిగిలినవి కూడా ఇప్పుడొచ్చేసి మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటిటీతో పాటు మిగిలిన అందరు స్టూడెంట్స్ కూడా ఆధార్ వాలిడేట్ చేయాల్సిన అవసరం అవుతుంది కాబట్టి ఆధార్ వాలిడేషన్ ఇవన్నీ ఈ విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అయినది కాబట్టి ఆ విద్యార్థులందరినీ కూడా మరి ఇప్పుడు ఎట్లా ఆధార్ సెంటర్లు పెట్టినారు కాబట్టి ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని చెప్పి అంటే ఇక్కడ వాళ్ళ పేర్లు ఏమైనా తప్పులు ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్లు ఏమైనా తప్పులు ఉన్నాయా ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ గౌరవ కమిషనర్ సార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ డేటాను మీ దగ్గర తీసుకొని ఆ విద్యార్థులకి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి సకాలంలో ఆధార్ వాలిడేషన్ చేయించి అపార్ జనరేట్ చేయటకు తగు